హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ బాస్మతి రైస్తో ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చేస్తే ఏం వెజిటేబుల్స్ కూరగాయలు లేకపోయినా కానీ ఈ ఒక్క వెజిటేబుల్ రైస్ కొద్దిగా రైతా చేసి పెడితే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం నేను మొదటగా గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఏదైనా బిర్యానీ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేయాలి. కంప్లీట్గా నెయ్యి వేస్తే రైస్ అనేది అతుక్కుపోతుంది చల్లారిన తర్వాత, అందుకు ఆయిల్ కూడా వేయాలి. ఇందులో హోల్ గరం మసాలా, మనకు నచ్చిన మసాలాలన్నీ వేసేసుకొని అవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో బఠానీలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న ఆలు వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు, బఠానీ, అలాగే కట్ చేసుకున్న ఆలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ వేస్తున్నాను. అయితే మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. బీన్స్ కానీ, క్యారెట్ కానీ, ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నాయి మాత్రం వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా వేస్తున్నాను. సో నీట్గా కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి ఇది కూడా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా దగ్గర పడుతుంది. దగ్గర పడేంత వరకు వెయిట్ చేయాలి. కావాలి అనుకుంటే కొద్దిసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏంటి అంటే ఇవన్నీ వెజిటబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇవి కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి నాన్ వెజ్కి కానీ ఇలా బగారా, బిర్యానీలు, వెజిటబుల్ రైస్లకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ వేసుకుంటున్నానండి. అయితే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక 2 గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటాం కదా. బాస్మతి రైస్ అనేది కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాస్ అంతా వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వేడెక్కిన తర్వాత మనము ఇందులో ఏంటి అంటే సాల్ట్ అండి. మనకి సాల్ట్ మాత్రం నేను క్వాంటిటీ చెప్పను. ఎందుకు అనంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినంత, మీకు తగినంత, మీరు ఎంత తినగలరో అంత సాల్ట్ వేసుకోండి. చెక్ చేస్తూ కూడా వేసుకోవచ్చు. సో ఒక స్పూన్ అంత ధనియాల పొడి, కొద్దిగా ఇది చికెన్ మసాలా అండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కాకపోతే రైస్కి మంచి ఫ్లేవర్ అనేది రావడం కోసం మాత్రం నేను ఈ చికెన్ మసాలా వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఈ బాస్మతి రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. ఎందుకు అంటే బాస్మతి రైస్ నానబెట్టకుండా కుక్ చేస్తే రైస్ అనేది బ్రేక్ అవుతుంది, విరిగిపోయినట్లు అవుతుంది. సో నానబెట్టుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ వాటర్ కూడా మనకి తక్కువ పడుతుంది. గ్లాస్కి 2 గ్లాసే పడుతుంది. నానబెట్టకపోతే మాత్రం 2 గ్లాస్ వాటర్ పోసినా కానీ అన్నం ఉడకదు అన్నమాట. మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో బియ్యం వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ వాటర్ అనేది కొలిసి వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఇంకా ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇందులో ఎసరంతా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మనకి వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో దీన్ని చికెన్ కర్రీలో కానీ, మటన్ కర్రీలో కానీ, లాస్ట్కి రైతాలో తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టవచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఏమీ లేకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఏమంటారు, ఒక వీక్లో ఒకసారి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.